హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే అందరికీ ఎంతో ఇష్టమైన మంచి స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. నోట్లో వేసుకుంటే చాలండి, వెన్నెల కరిగిపోతుంది. మీ అందరికీ కూడా ఎంతో ఇష్టమైన మంచి స్వీట్ రెసిపీ అదేంటో తెలుసా అండి? బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ అండి. ఇది నేను టోస్ట్తో చేశాను. అందరు బ్రెడ్తో చేస్తారు కదా, నేను ఇంట్లోనే టోస్ట్ ఉంటే ఆ టోస్ట్తో చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూసేద్దాము. అంతకన్నా ముందు మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే మన వాచ్ టైం అయితే 3000 దాటిన వాచ్ టైం అనేది చాలా తగ్గిపోయిందండి. దానివల్ల నాకు మానిటైజేషన్ కూడా కాకుండా పోయింది. కాబట్టి ప్లీజ్ మీ అందరి హెల్ప్ నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము. సోదంత ఎందుకులే అని అనుకుంటుండొచ్చు మీరందరూ. ఇక్కడైతే ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని దాంట్లోకి తగినన్ని వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. తగినన్ని వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకొని మనం ఒక 2-3 ఇలాచీలు వేసుకోవాలి. వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కొంచెం పాకంలాగా, అంటే మనకు పాకం ఏమి ఎగ్జాక్ట్లీ అవసరం లేదండి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందాక మనం వేట్ చేసుకొని వాటిని చల్లారనివ్వాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు అయితే పాలు తీసుకున్నాను. ఆ పాలు కూడా కాచి చల్లారిన పాలు వేడి చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మనం కస్టర్డ్ పౌడర్తో చేస్తున్నామని చెప్పాను కదండి. కొంచెం గోరువెచ్చని పాలలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా మనము మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి పాలు నేను వేడి చేసి పక్కన పెట్టాను కదండి, మళ్ళీ వేడి చేసుకుంటున్నాను. వేడి చేసుకొని దీంట్లోకి అయితే మళ్ళీ కాస్త షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఈ పాలకు తగినంత షుగర్, స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ పాలలో ఉన్నటువంటి షుగర్ కూడా మొత్తం కరిగిపోయేదాకా మరిగించుకున్న తర్వాత ఏదైతే కస్టర్డ్ పౌడర్ మనము మిల్క్లో కలుపుకొని పెట్టుకున్నామో ఆ కస్టర్డ్ పౌడర్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మనం కస్టర్డ్ పౌడర్ అనేది మనకు కొంచెం చిక్కపడేంత వరకు, అంటే ఐస్ క్రీమ్ లాగా కాకుండా కొంచెం చిక్కపడేంత వరకు మనమైతే వెయిట్ చేసుకోవాలన్నమాట. బాగా గట్టిగా కావద్దు, అలానే పలచగా కావద్దు, కొంచెం మామూలుగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం పైన మీగడ కట్టకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగానైతే మనము చిక్కగా చేసుకున్న తర్వాత జస్ట్ కలర్ కోసం నేను కొంచెం కలర్ వేసుకున్నాను. మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్ మాత్రమే. కొంచెం కలర్ కోసం అయితే నేను ఈ విధంగా చిన్న కొంచెం పించ్ ఆఫ్ వేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అన్నమాట. అలాగే మనకు మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఇంకెవరికైనా మన వీడియోస్ కావాలి అంటే కుకింగ్ వీడియోస్ ఏమైనా సరే కామెంట్ చేయండి. మీకు నచ్చిన రెసిపీ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్క రెసిపీ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా మెసేజ్ పెట్టండి, నేను సెట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి అయితే మనం టోస్ట్ తీసుకుంటున్నాం అని చెప్పాను కదండి, ఇవే టోస్టులు అయితే తీసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఏదైతే కస్టర్డ్ పాలు ఉన్నాయో వాటిని చల్లారనివ్వాలి. అలాగే పానకం ఉంటుంది, చక్కెర షుగర్ పానకం, దాన్ని కూడా చల్లారనివ్వాలి. తర్వాత ఈ టోస్ట్లను ఈ విధంగా ప్లాస్టిక్ బాక్స్లో కంటైనర్ మీ దగ్గర ఏది ఉంటే దాంట్లోకి ఈ విధంగా ఒక్కొక్కటిగా అమర్చుకున్న తర్వాత దీంట్లోకి షుగర్ సిరప్ అయితే వేసుకుంటున్నాను నేనైతే. ఈ విధంగా బ్రెడ్ అయితే మనకు టోస్ అనేది మునిగేదాకా కూడా కొంచెం మెత్తబడేదాకా కూడా మనము పైనుంచి షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, వాటిని కూడా పైనుంచి ఒక పొరలాగా మొత్తం కూడా వేసుకోవాలన్నమాట. స్పూన్తో ఈ విధంగా మొత్తం కూడా టోస్ అంతా తడిచేలాగా మొత్తము ఫిలప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిగిలిన టోసులను కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ పైన అమర్చాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మిగతా టోసులు కూడా పెట్టుకోవాలి. మీ దగ్గర బ్రెడ్ ఉంటే బ్రెడ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. నా దగ్గర బ్రెడ్ లేకపోవడం వల్ల టోస్ అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి అయితే ఈ విధంగా చేస్తున్నాను. మిగతా టోస్ కూడా వేసిన తర్వాత పైనుంచి షుగర్ సిరప్ అయితే ఈ విధంగా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మిగిలిన కస్టర్డ్ మిల్క్ అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం కూడా మళ్ళీ బ్రెడ్ మీద వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఫిలప్ చేసుకున్న తర్వాత మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నామో చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా పైనుంచి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం కూడా పైనుంచి లేయర్గా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనము తినేటప్పుడు తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 అవర్ 2 అవర్ టైం ఉంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చల్లగా
చాలా బాగుంటుంది. లేదు ఫ్రిడ్జ్లో వద్దు అనుకుంటే బయటనైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఈ విధంగా మీరు తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. మామూలుగా బ్రెడ్ పుడింగితో కాకుండా ఈ విధంగా టోస్ట్తో కూడా చేసుకోవచ్చు అనమాట. టోస్ట్ కస్టర్డ్ పుడింగి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి.